ఐ న్యూస్ కథనంతో అనకాపల్లి జిల్లా అధికార పక్షం నేతల్లో కదలిక వచ్చింది. ఆందోళన చేస్తున్న చెరుకు రైతుల గోడ విని సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు నేతలు. చోడవరంలోని గోవాడ చెరుకు రైతులు కార్మికులు గత 23 రోజులుగా ఫ్యాక్టరీ వద్ద నిరసన తెలుపుతున్నారు. వేతనాలు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఇటీవల ఐ న్యూస్ లో కథనం టెలికాస్ట్ అయింది. దీంతో చోడవరం మాడుగుల ఎమ్మెల్యేలు రైతుల శిబిరం వద్దకు చేరుకుని వారితో చర్చించారు. బకాయిలను చెల్లిస్తామని పీవీఎస్ఎన్ రాజు, బండారు సత్యనారాయణ హామీ ఇచ్చారు. షుగర్ ఫ్యాక్టరీ ఆధునీకరణకు కృషి చేస్తామని తెలియజేశారు. అలాగే జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించి అందరి అభిప్రాయాలతోనే ఫ్యాక్టరీ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. త్వరలోనే విశాఖ అనకాపల్లి కలెక్టర్తో సమావేశం పెట్టి ముందు రైతుల తాలూకా బకాయి కార్మికుల బకాయికి ఒక మార్గం ఉంది. ఆ మార్గం కలెక్టర్ గారి పర్మిషన్ ఇవ్వాలి. గవర్నమెంట్ ఆర్డర్ తెచ్చుకొని అది డిస్పోజ్ చేసి వాళ్ళ బకాయిలు తీర్చడం ఒక భాగం. చనిపోయిన వాళ్ళతో సైతం, వేతనాలతో సైతం. రెండు, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏదైతే బకాయి ఉందో, చెరుకు రైతు బకాయి ఉందో 29,42,00,000, అది ముఖ్యమంత్రి గారితో ఆల్రెడీ ఫైల్ మూవ్ అయింది. అది రేపు మాకు ఫైనాన్స్కి వెళ్తుంది. మళ్ళీ ఒకసారి నేను ముఖ్యమంత్రి గారికి, మన చోడవరం ఎమ్మెల్యే గారు ఆ బకాయిలు తీసుకొని రావడం ఒక భాగంగా ఈ రెండు మేము బాధ్యత తీసుకుంటున్నాం. ఎమ్మెల్యేల మాటలకు విలువ ఇచ్చి ప్రస్తుతానికి దీక్షలకు తాత్కాలికంగా విరమిస్తున్నట్లు అఖిలపక్ష నేతలు వెల్లడించారు. అయితే ప్రభుత్వం హామీలను నిలబెట్టుకోకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు రైతు కార్మిక సంఘాల నేతలు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మన ఆప్టిమం కెపాసిటీ క్రషింగ్ చేసి వైబిలిటీ ఫ్యాక్టరీకి రావాలంటే 4 లక్షల టన్నులు వైబిలిటీ చెరుకు క్రషింగ్ చేస్తేనే ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ బట్టి మనం నష్టాలు లేకుండా రైతుకి ఏం పేమెంట్ చేసే పరిస్థితి ఏర్పడుతుందండి. కానీ మనం లాస్ట్ 1,06,000 చేసాము, అంతకుముందు 1,70,000 మాత్రం చేసాము. అది గ్రాడ్యువల్లీ తగ్గిపోతుందండి చెరుకు. అది రైతులు చెరుకు పెంచి మనం ఫ్యాక్టరీని మోడర్నైజ్ చేసుకుని మళ్ళీ తిరిగి ఒక అవసరమైతే 1 year గ్యాప్ తీసుకున్నా కానీ అంత స్టేబిలైజ్ చేసుకున్న తర్వాత క్రషింగ్ స్టార్ట్ చేస్తే రైతులకు పేమెంట్ చేసి ఎంప్లాయీస్ పేమెంట్ చేసే పరిస్థితి